महाराज की जय। సుబ్రహ్మణ్య స్వామి మహారాజ్ की जय। ఎదురుగా ఉన్న దుందిబి నది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నలమహారాజు అనే చక్రవర్తి యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయి మరి అదేవిధంగా జూదంలో ఓడిపోయి శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి విచ్చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నలమహారాజు ఆ దుందిబి నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నలదమయంతి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి అండలో వండుతుంది. ఎంతసేపటికి ఉడకకపోగా నలమహారాజు ఒక చిన్న రాగి సర్వ తీసుకొని వెళ్ళి ఆ దుందిబి నదిలో నీళ్లు తెచ్చి రాగి అండలు పోసి భార్యాభర్తలు బాగా మంట పెట్టి ఉడికే క్రమంలో ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశమంత ఎత్తు ఎగిరి దుందిబి నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయింది. కాబట్టి మీనము అంటే చేప, అంబరం అంటే ఆకాశం. కాబట్టి క్షేత్రానికి మీనాంబరం అని స్థలపురాణం. ఈ గుడి చుట్టూ మంటపాలు, కడీలు, ఆ స్తంభాలు రాష్ట్రకూటులు 2వ చాణక్యులు నిర్మించడం జరిగింది. అది పురాతనము, సనాతనం. అతను పురాతనం అంటే సనాతనం అంటే ప్రపంచం పుట్టకముందే పుట్టింది సనాతనం. పురాతనం అంటే అతి పాతది అని అర్థం. తర్వాత శివుడు అంటే కదిలే వస్తువ, చైతన్యం అని అర్థం. శివం అంటే ఇంకా మనిషి పుట్టడము, పెండ్లి, ఓం నమ శివాయ, హరి ఓం గోవింద, అవి 3 జరగవలసిందే. కాబట్టి ఈ లోపల మనం ఏం చేయాలి? మనం కూడా సోను సూదులాక, రజనీకాంత్ లాక, సత్యహరిచంద్రులాక, రాముడిలాక, 33 కోట్ల దేవతల్లాక, స్వాతంత్ర సమరయోధుల్లాక, వివేకానంద స్వామిలాక, రమణ మహర్షిలాక, రామకృష్ణ పరమహంస మాదిరిగా మంచితనం ఇంటి పేరు, మానవత్వం మొదటి పేరు, మనిషికి నా అనే మనుషులు 4 ఉండాలి. ఆ 4 కోసం ఆరాటం, పోరాటం. మన లక్ష్యం, గమ్యం, స్పిరిట్, ఏం జీవిత పరమావధి, ఓల్ అండ్ గోల్ అటువైపు రీచుకోవాలి. మళ్ళీ ఇక జన్మ లేదు. మనిషి అంటే MONEY, మన అంటే WSHEC అంటే ఇంగ్లీష్లో స్త్రీ, ఆమె అనర్థం. అందమైన స్త్రీ, ధనము, బంగారము, ఆస్తులు, పదవులు, పలుకుబడి, అధికారం, ఇవన్నీ ఎంత పెరిగితే అంత ఇమేజ్ డ్యామేజ్. కాబట్టి మత్తు, దత్తు, పత్తు ఇవి మంచిగా. మానవ, ఇక జన్మ మానవ అని అర్థం. పిల్లలంతా కార్పొరేట్ వ్యవస్థల ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. యూ గుడ్, ఐఎమ్ గుడ్, అవర్ గుడ్, టీమ్ వర్క్, నెట్వర్క్, ప్రాజెక్ట్ వర్క్, గ్రోత్, స్కిల్, వర్త్, టాలెంట్, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక, పునరపి జననం, పునరపి మరణం. మనము జఠరేశనం, పుట్ట కోసం చనిపోతున్నారు. ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, రాజకీయ నాయకులు ఉండొచ్చు, రకరకాల ప్రజలు, భిన్న భాషలు, భిన్న ప్రజలు, భిన్న నైసర్గిక స్వరూపం. మన భారతదేశం భరతుడు పాలించిన దేశం భారతదేశం. మరి శివుడు ఆదిదేవుడు, దేవాదిదేవుడు, పరమపురుషుడు. కాబట్టి మనము ఇక యోగులు, భోగులు, సాధులు, సత్పురుషులు, అంశ సంబుతులు, వరపుత్రులు, గురుపుత్రులు, అయోని సంబుతులు, హఠయోగులు, రాజయోగులు, సిద్ధులు, మహర్షులు, సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, కారణజన్ములు, మరియు మన నాగసాధువులు, మరి అదేవిధంగా అంశ సంబూతులు, మరి వీళ్ళందరూ సన్యాసులు, వీళ్ళంతా ధర్మం గురించి. ధర్మం అనేది అగ్ని లాంటిది, పాపం అనేది బొట్టు లాంటిది, శాస్త్రం అనేది 1000 ముఖాలు లాంటిది. శాస్త్రాన్ని, వాస్తును, భార్యను, కానూను 2 గంటలతో చూడదు, ప్రమాదం. ఈ 4 డేంజరే. కాబట్టి మనం ఎందుకు వచ్చినాం, ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, గత జన్మలో ఏం పాపాలు చేసినామో మనకు తెలియదు. ఈ జన్మలో మనం తెలిసి తెలియక అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో మరి ఏం పాపాలు చేసినామో మనకు తెలియదు. వచ్చే జన్మలో ఏం చేస్తామో తెలియదు. అంటే భూత భవిష్యత్ వర్తమానాలు మనకు తెలియదు. కావున మనము చేసిన దానికి పశ్చాత్తాపడి మరి పరితపించి ప్రాయశ్చిత్తం అనుభవించాలి. అదే దైవత్వం, ఆధ్యాత్మికం. అది గొప్పది. మనం కూడా లోక కళ్యాణానికి ఋషులంతా తోడ్పడినారు, మనం అదే లైన్లో పోవాలి. ఎంతసేపు లోక కళ్యాణానికి అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జనం సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అందులో బ్రహ్మసూత్రం అంటే 1,000 గుడులు తిరిగితే ఎంత పుణ్యమో, బ్రహ్మసూత్రం మీద 3 చుక్కలు నీళ్ళు పోస్తే అంతే పుణ్యం. 1,000 జన్మల తర్వాత ఈశ అంటే కోరిక లేని పదార్థం. ఆయన మీద 3 చుక్కలు నీళ్ళు పోస్తే మనకు జన్మ చరితార్థం. 1 నుంచి 16 వరకు బాల్యం, 16 నుంచి 20 వరకు నూనెగు మీసాల నూతన యవ్వన దశ మగవాడికైతే. ఆడస్త్రీకి రజస్త్రాలు, సమర్థత, పెళ్లి చేసుకోవడానికి సమర్థత కలది అని అర్థం. 20 నుంచి 40 మధ్యలో యవ్వనం, పిల్లలయ్యే సమయం. 40 నుంచి 60 మధ్యలో వృద్ధాప్యం అంటే మనకు ముసలితనం. ప్రభుత్వ ఉద్యోగం చేస్తే గ్రాడ్యుయేట్ ఇచ్చి ఘంటసాల పాటలు వినుకుంటూ, వాకింగ్ చేసుకుంటూ శేష జీవితం గడపాలి. 60 నుంచి 80 మధ్యలో వానప్రస్థం, శరీరం ముడతలు పెడుతుంది. 80 నుంచి 100 మధ్యలో శల్యావస్థ అంటే బొక్కలు, శరీరంలో బొక్కలు మాత్రం ఉంటాయి. కాబట్టి మన జీవితంలో మనము అందమైన ఐశ్వర్యం లాంటి అందమున్న, శోభన్బాబు లాంటి అందమున్న, అగ్నిపాలు, మన బొక్కలు నీళ్ళ పాలు, మన పిండాలు కాకల పాలు, మన ధనం పర్ర పాలు. నీ ఎంబడి వచ్చేది ఏంది?
పలానోడు మంచోడు BA చదివి MA చదివి ఇట్లా ఇల్లు కొని భూమి కొని బంగారం కొని రాజకీయ నాయకుడ ఓనాడు ఓం నమ శివాయ అరిగోంది. హైదరాబాద్లో బస్సు ఎక్కినాం. బస్సు ఎక్కితే శంషాద్లో ఓడి దిగుతాడు, షాద్నగర్లో ఓడి దిగుతాడు, జడ్చర్లో ఓడి దిగుతాడు, వనపర్తిలో, కర్నూలు, అట్లా ఏమైనా స్టేజ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోతాడు గమ్యస్థానం. మన జీవితం అనే ప్రయాణంలో మనం కూడా ఎవరికి సావు వస్తే వాళ్ళు చచ్చిపోతారు. ఇది పరమార్థం. కాబట్టి ఈ జీవితంలో ఏమీ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం, నీ మంచితనం, మానవత్వం అవి ఉండాలి. అవి మనశ్శాంతి, ఆరోగ్యమైన జీవితం వ్యక్తం. చాలామందికి డబ్బు ఉంటుంది కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకు అన్ని సమస్యలు ఉంటాయి. ఇక ఎంతసేపు మానవ జీవితం సమస్యలు దేవుని దగ్గరకు వస్తేనే దేవుని పూజ చేసుకుని తృప్తి. భగవంతుడు బలవంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు, హనుమంతుడు, శ్రీమంతుడు. కాబట్టి భగవంతుడు భావన వేసుకోడు భగవంతుడు, మంచితనమే భగవంతుడు, నిఘా విభాగం భగవంతుడు. మనం కూడా మనం ఉన్నదాంట్లో కరుణంత వాళ్ళము సోను సూదులంత రజనీకాంత వాళ్ళంతా కాకపోయినా ఉన్న దాంట్లో తృణమో ప్రణమో తులసిదళమో దాన ధర్మాలు చేయాలి. చేస్తేనే మనకు పుణ్యము పురుషార్థం. అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలి, అంత అందరి దగ్గర మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఒకనాడు దాన ధర్మాలు చేస్తూ మనం రాజులంతా అవే చేసిండ్రు. చరిత్ర చూస్తే తెలంగాణ ఉద్యమంలో అదే ఉంది, తెలుసు కదా. పార్టీల నైజం మొత్తం చెప్పాలంటే మహాభారతం అవుతుంది. కాబట్టి మంచితనమే గొప్పది. ఇక్కడ ఈ శివలింగం ఇక్కడ మరి గంగాపురం పెద్ద దేవాలయం, పురాతనమైన సనాతన చెన్నకేశ్వర దేవాలయం. మళ్ళీ అక్కడ ఆవాంచలో ఉంది గణేష్ మందిర్. ఇంత పెద్ద బ్రహ్మసూత్రం ఉన్న లింగాలు ఆంధ్రలో ద్రాక్షారామంలో ఉంది. మళ్ళా జోగులాంబ లేదు, జోగులాంబ దేవాలయంలో బ్రహ్మసూత్రం లింగం. ఈ లింగం 12 ఫీట్ ఉంటుంది. 12 ఫీట్ లింగం. అయితే ఈ లింగం పరశురాముడు స్థాపించి 43 లక్షల ఏండ్లైంది. ఓకే, శుభమండి, మంచి విషయాలు. మళ్ళీ వస్తాం.